సోదరులకి నమస్కారం. మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు హారిక. ఈరోజు వర్షపు నీళ్ళ వల్ల మన పంటకి ఆదాయం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మెయిన్గా ప్రెజెంట్ ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ నీళ్ళు అనేది ఒకటే మన పొలంలో ఉండిపోవడం వల్ల మన సాయిల్ కానీ pH లెవెల్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్రీవియస్గా మనం చూసుకున్నాము అంటే వర్షపు నీళ్ళు వస్తున్నాయి అంటే వర్షం వస్తుంది, నీళ్ళు ఉంటాయి, మన పంట సాగు చేసుకోగలుగుతాము అనేది ఉండేది. ఆ నీళ్ళు అనేవి మనకి వర్కౌట్ అవుతాయి. కానీ ప్రెజెంట్ ఉన్న టైంలో ప్రెజెంట్ ఉన్న pH లెవెల్స్లో కానీ మనం చూసుకున్నట్టయితే ఆ వాటర్ pH లెవెల్ అనేది పూర్తిగా ఎసిడిక్ నేచర్లో ఉన్నాయి. అంటే 0 నుంచి మీకు 5.5 మధ్యలో ఉన్నాయి. ఆ నీళ్ళు అనేవి మన పంటకి నష్టం చేకూరుస్తుందే కానీ మేలు చేసేవి ఏది ఉండదు. ఆ పంటలో నీళ్ళు ఉండడం వల్ల అలానే మనకి ఎక్కువగా నారుకుళ్ళు అనేది ప్రాబ్లం అనేది మనం బేసిక్గా అందరూ ఫేస్ చేస్తున్న ప్రెజెంట్ ప్రాబ్లం. అది నారుకుళ్ళు అనేది ఎలా ఉంటుంది అని అంటే వేరు వ్యవస్థ దగ్గర కరెక్ట్గా భూమికి బాగాన చూసుకున్నట్టయితే మనకి మిర్చి పంటలు అయినా కాటన్ పంటలు అయినా మనము నాటిన తర్వాత కొన్ని రోజులకి అక్కడ నల్లగా కమిలిపోయి కొంచెం బూజు వచ్చేసినట్టు మనం చూస్తాము. ఇది అనేది స్ప్రెడ్ అవుతుందా, ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు స్ప్రెడ్ అవుతుందా అంటే 100% స్ప్రెడ్ అవుతుంది. పైన మనం బొబ్బర వైరస్, జెమినీ వైరస్ అనేది ఎలా ఉంటుందో వన్ క్రాప్ టు ఇంకొక వన్ ఏరియా టు స్ప్రెడ్ అవుతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఉన్న నీళ్లు పారుదల అయిన చోట ఒక చోట ఎక్కడైతే ఎఫెక్ట్ అయినది ఉంటుందో ఆ ఎఫెక్ట్ అయిన చోట నుంచి వేరే చోటకి నీళ్లు పారుదల అయినప్పుడు ఈ డిసీజ్ అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది. మెయిన్గా మీకు ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్లో ఉన్న క్రాప్ ఎక్కడైనా ఉంది అని అంటే మీరు మెయిన్గా చూసుకునేది ఏంటంటే ఇక్కడ నారుకుళ్ళు అనేది ఉంటుంది. ఇది నారుకుళ్ళు రావడం వల్ల పంటకి జరిగే నష్టం ఏంటంటే ఈ వేరు వ్యవస్థ కాడ మనకి ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ ఉండదు. అది అప్టేక్ చేసుకోలేదు. ఆ రూట్స్ అనేది ఆ పోషకాలు అక్కడ బతికే లివింగ్ ఆర్గానిజం కానీ ఏది ఉండలేదు కాబట్టి ఆ pH లెవెల్లో అన్నీ చనిపోయి ఉంటాయి. మనకి కార్బన్ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, నత్రజన ఇవన్నీ తక్కువ ఉంటాయి. పోషకాలు ఏమి ఉండవు, పైన అప్టేక్ చేయలేదు, గ్రోత్ ప్రాబ్లం మెయిన్గా వస్తుంది. ఎక్కడైతే వాటర్ ఇంటేక్ చేయలేదో ఆటోమేటిక్గా గ్రోత్ అనేది పెరగదు. అక్కడికి చెట్టు అనేది కొన్ని రోజులకి వాడిపోయి మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే pH లెవెల్ ఎక్కువ ఉంటుందో అంటే 6.5 టు మనకి 7.5 ఈ లెవెల్లో ఉంది అంటే మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు. మనం ఎంత పెట్టుబడి పెట్టినా కానీ మన భూమి ఎక్కడ నష్టం చూపించదు. మనం పెట్టుబడి పెడతాము, మంచి పంటని మనకి తిరిగి ఇస్తుంది. అదే ఎక్కువ బేసిక్ నేచర్, ఎసిడిక్ నేచర్లో మనకి వేర్పులు చూస్తున్నట్టే బేసిక్ నేచర్లో ఎక్కడైతే pH లెవెల్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు మెయిన్గా చూసేది ఏంటంటే ఆకు అనేది ముదిరిపోతుంది. ఎప్పుడైతే ఆకు అనేది ఒక్క లేయర్ ఉండాల్సిన దగ్గర 3 లేయర్లు ఉన్నంత మందంగా అనిపిస్తుంది. 0.5 నుంచి 1 సెంటీమీటర్ ఉన్న మందంని కల్పిస్తుంది. అలాంటి ఉన్న దాంట్లో హెవీ పోషకాలు ఉంటాయి. అన్నీ ఎక్కువ ఉండడం వల్ల అంటే ఇప్పుడు ఒక చెట్టుకి నీరు కావాలి, ఎండ కావాలి, ఆక్సిజన్ కావాలి. మనకి ఎలా కావాలో సేమ్ అదే ప్రాసెస్. ఎప్పుడైతే ఆ మందం ఎక్కువ ఉంటుందో రేస్ని అంటే సన్ రేట్ని ఎనర్జీ తీసుకోలేదో దాన్ని ఇన్ ప్రాసెస్ చేసుకొని ఎదుగుదలకి మనకి అవుట్పుట్ అనేది జరగదు. సో ఇక్కడ కూడా మనకి పంట నష్టం ఉంటుంది. ఎప్పుడైతే మీకు బేసిక్ నేచర్లో ఉన్న పంట నష్టం జరుగుతుంది, ఎసిడిక్ నేచర్లో ఉన్న పంట నష్టం అనేది జరుగుతుంది. న్యూట్రల్లో ఉన్న క్రాప్ మీరు ఏ పంట వేసుకున్నా కానీ మంచిగా జరుగుతుంది. అసలు ఈ pH అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మీరు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకుంటారో అప్పుడు మీకు ఏమేం పోషకాలు తక్కువ ఉన్నాయి, మీ pH లెవెల్ ఎలా ఉంది, మీరు ఉన్న క్రాప్లో అంటే మీరు ప్రజెంట్ ఉన్న ఏరియాలో ఎంత pH ఉంది, ఆ pH తగినట్టే మీరు క్రాప్స్ వేసుకోవాలి. మన pH లెవెల్ చౌడు భూములు అని అంటాం. చౌడు భూముల్లో గడ్డి కూడా పండడానికి చాలా కష్టము. అలాంటిది ఎసిడిక్ నేచర్లో మీకు పంట పండినా కానీ ఏదో ఒక సమస్య, బేసిక్ నేచర్లో ఏమైనా పంట పండినా కానీ ఏదో ఒక సమస్య ఉంటుంది. సో మనకున్న క్రాప్ ఏ క్రాప్ వేసుకోవాలి, ఏ క్రాప్ వేసుకుంటే మనకి నష్టం కలగకుండా ఉంటుంది, అవుట్పుట్ మంచిగా వస్తుందా, మనకి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు pH అనేది సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సాయిల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు pH తెలుస్తుంది. మీ పొలంలో ఐరన్ ఎంతుంది, కాల్షియం ఎంతుంది, మెగ్నీషియం ఎంతుంది, నత్రజని ఎంతుంది, NPKs ఎంతున్నాయి, ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే మీరు అనేది సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సాయిల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు వచ్చే యూస్ఫుల్ ఏంటి? మేము ఇంత డబ్బులు పెట్టి చేయించుకుంటాము, దానివల్ల మాకేమి ఉంది అని సింపుల్గా అనుకుంటారు. అదొక పేపరే అని అనుకుంటారు. మనం ఎప్పుడైతే చిన్న జ్వరం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తాం, చిన్న టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, వాళ్ళు తాకిన తర్వాత ఫీవర్ ఉంది అని చెప్పవచ్చు కదా, కానీ చెప్పరు.
బ్లడ్ టెస్ట్ చేస్తారు, అది వైరల్ ఫీవరా, డెంగ్యూ ఫీవరా, ఇంకా ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గాయని చెప్తారు కదా. దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ ఇస్తారు. సేమ్ మనం కూడా ఎప్పుడైతే సాయిల్ టెస్ట్ అనేది చేపిస్తామో, ఎంత pH ఉంది, ఏమేమి న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయి, ఏమేమి ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లంలే, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మనం వేసుకునే పంట కరెక్ట్ అయిన పంట, ఎప్పుడైతే మీకు తక్కువ pH ఉంటుందో దాంట్లో ఒక టైప్ ఆఫ్ పంట వేసుకుంటే మనకి మంచిగానే దిగుబడి వస్తుంది. ఎక్కువ ఉన్న చోట కూడా వేసుకోవచ్చు, కానీ ఏ పంటకి ఎలా కావాలో అదే అక్కడ మనం వేస్తేనే మనకి అవుట్పుట్ అనేది మంచిగా ఉంది. మనకి 10 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నాయన్న ప్రయోజనం ఏముండదు. ఒకసారి మీరు సాయిల్ టెస్ట్ చేయించుకోండి, దాంట్లో ఏ పంట వేసుకుంటే మీకు ఎంత బెనిఫిట్టో తెలుసుకోండి. అండ్ ఎక్కువ ఉన్న పోషకాలని తక్కువ చేసుకుంటాం, ఏవైతే తక్కువ ఉన్న పోషకాలని ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం అనేది ఏం చేయాలన్నా, ఎంత ఎరువు వేయాలన్నా, కొన్ని భూముల్లో ఎరువు వేయకపోయినా పంట పండుద్ది, కొన్ని దాంట్లో ఎక్కువ వేసినా తక్కువ దిగుబడి వస్తుంది. ఇవన్నీ కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. సో మెయిన్ టాపిక్లో మనం వచ్చేటట్టయితే వర్షపు నీళ్ళ వల్ల ప్రజెంట్ ఉన్న క్లైమేట్ పరంగా, పొల్యూషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ వర్షపు నీళ్ళు మన పంటకి హానికరం. ఎప్పుడైతే ఆ పంటలో ఆ నీళ్ళు అనేది ఉండిపోతాయో ఎక్కువ ఎఫెక్ట్ అనేది క్రాప్ మీద మీకు చూపిస్తుంది. అందరు రైతులతో కలుసుకొని ఒకరికొకరు తోడుండి ఆ నీళ్ళని బయటకి పంపించే విధానంగా ఏదో ఒక స్లోప్లో పెట్టుకోవడము, పైప్స్ ద్వారా పంపించేయడము, తొందరగా ఎవాక్యులేట్ చేసుకోండి. ఆ వాటర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మీకే సైడ్ ఎఫెక్ట్స్, ఆ పొలంకి మనకి ఫుల్ డ్యామేజు, అప్పటి వరకు మనం పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం మనకి లాస్ వచ్చేస్తుంది. ప్రజెంట్ మీకు ఏమైనా మీరు వేరుకుళ్ళు చూసినా కానీ, ఆకు ముడత చూసినా, పై ముడత కింద ముడత చూసినా, నల్లి చూసినా, ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తుంది అని అంటే మీరు కింద ఉన్న యూట్యూబ్ నెంబర్కి, ఇక్కడ నెంబర్ మేము ప్లేస్ చేస్తాం కదా, ఆ నెంబర్కి ఒక చిన్న ఫోటో పెడితే సరిపోతుంది. ఈ ఫోటో పెట్టి మేడం మాకు ఇది ప్రాబ్లం అని అంటే డైరెక్ట్గా మేమే మీకు కాంటాక్ట్ అయ్యి, మీ నెంబర్ పెట్టడం వల్ల మీరు కాంటాక్ట్ అయ్యి మేమే చెప్తాం ఇది ప్రాబ్లము, దీనికి ఏమైనా వాడండి, ఎంత నమోదున వాడండి, మీ నీళ్ళు ఎన్ని వాడతారు, ఇలాంటివి మేము అడిగే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా మాకు చెప్పినట్టు అయితే మీకు ఉన్న క్వశ్చన్కి మేము మంచి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.